ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, కనికరము గల దేవ, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన స్థలముల్లో వసింపశక్యంగాని తేజస్సు అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాని దేవదూతుల ద్వారా పొగడబడుతూ గాన ప్రతిగానాలు పొందుతూ సృజింపబడుతూ మహిం పొందుతూ ఆరాధింపబడుతున్న దేవ, ఈ మట్టి మనిషి ద్వారా మహిం పొందాలని, మట్టి మనిషిని మహిమలోకానికి అర్హత దయచేయాలనే సంకల్పాన్ని కలిగి మహిమావంతుడైన యేసుక్రీస్తును మానవ శరీరాకారంలో ఈ లోకానికి పంపించి ఆయన కలవరశిల మీద బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా నా యొక్క పాపశాప అతిక్రమ దోషాలు కడిగి నన్ను నీ కుమారులుగా చేసుకున్నావు. నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో అనేక మేళ్లు మా పట్ల చేసుకుంటూ వస్తున్నాం. నాయన, మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు నిన్ను నాయన కీర్తనల ద్వారా మరి ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచాం. తిరిగి వాక్య ధ్యానంలో వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయంలో హత్తుకునే మనసులు మాకు దయచేయండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని సమస్తం నీ హస్తాలకు చెప్పుకుంటూ మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం భక్తుడు దావీదు గారు రాసిన కీర్తనది. దీంట్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనాన్ని ఒకసారి, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. 10, ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. 12, యెహోవా యందు భయభక్తి గల వాడెవడు, వాడు కోరదగిన వలసిన మార్గమును ఆయన వారికి బోధించెను. 13, 14, అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనెను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలవానికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. 21వ వచనం, నీ కొరకు నేను కనిపెట్టుతున్నాను, యథార్థతయు నిర్జోగత్వమును నన్ను సంరక్షించును గాక. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దీంట్లో మరి భక్తుడైనటువంటి దావీదు గారు మరి ఈ కీర్తన మరి యాత్రా కీర్తన అని, యాత్రా కీర్తన అంటే ప్రయాణం చేసేటప్పుడు కీర్తన కాదు. యాత్రా కీర్తన అంటే ఏంటి? యాత్రా కీర్తన అంటే జీవిత కీర్తన. అతని జీవితంలో కలిగిన విషయాలు చెప్పటం. మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం ఏమిటి చెప్పండి? యాత్రే. ఇది ఈ యాత్రే. ఈ లోకానికి వచ్చాం, ఈ లోకంలో కొద్ది దినాలు యాత్ర చేయాలి. ఈ యాత్రా దినాలు అన్నమాట. ఈ యాత్రా దినాల్లో దేవుణ్ణి ఆయన స్తుతించి ఆయన మీద నమ్మకం ఉంచి తనకు తాను శుద్ధీకరించుకొని పరిశుద్ధ గడిది దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలు నా ద్వారా నాయన నెరవేర్చుకో, నన్ను ఆశీర్వదించు, నీ కృప నా మీద కుమ్మరించు అని భక్తుడు అంటున్నాడు. కనుక ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు ఆఖరిగా 10వ వచనంలో మరలా ఒకసారి ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనము గైకొని వారి విషయంలో
యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నది. ఆయన త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కనుక నిబంధన అంటే మనము నేర్చుకోవాలి. నిబంధన అంటే ఏమిటి? నిబంధన ఒక మాటలో చెప్పాలంటే ఒడంబడిక అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే సంప్రదింపుల ద్వారా వచ్చే నిర్ణయాన్ని ఒడంబడిక అంటారు. ఒడంబడిక అంటే ఒకరినొకరు ఒప్పుకున్నప్పుడు జరిగేది ఒడంబడిక అంటారు. దాన్నే నిబంధన అంటారు. ఇక్కడ నిబంధన దేవుడు ఇచ్చాడు కనుక ఆ మాటనే ఆయన చేసిన నిబంధన, ఆయన నిర్మించిన శాసనములను గైకొనే విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. మనం ఈ రోజుని నేర్చుకుంటున్నటువంటి మరి ఈ వాక్యం ఏమిటంటే, ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఆదికాండ సత్యాలు నేర్చుకుంటున్నాం. ఇవి మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును అది ఇక్కడ ఈ నిబంధన అంటే కేవలము ఒడంబడిక కాదు. ఒడంబడిక అనేది ఏమిటంటే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, మన ఇద్దరం కలిసి ఈ విధంగా మనం ఒక నిబంధన పెట్టుకుందాం, ఒక కట్టడి పెట్టుకుందాం, ఒక విధమైనటువంటి మార్గంలో వెళదామని చెప్పేదే నిబంధన. కనుక ఆ నిబంధన దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నోవాహుతో ఆ నోవాహు కాలానికి ముందు దేవుడు ఉగ్రుడై మొత్తం భూమి మీద ఉన్న ప్రజల్ని, జీవరాశుల్ని సమస్తం నాశనం చేసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపం పొందాడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, కరుణాస్వరూపి, దయగలవాడు. అని కోపం వచ్చినా గాని కోపము క్షణమాత్రమే ఉండునంట. కృపమ ఆయుష్కాలము, దీర్ఘకాలం ఉంటుంది. అంత గొప్ప దేవుడు అయ్యండి ఆనాడు కోపం వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినకోకుండా 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన వాళ్ళు వినలేదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇల్లులకు ఇచ్చుకుంటూ నానా విధంగా సుఖిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ బతుకుతున్నారు. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం మనం వాళ్ళ గురించి మనం చదువుకున్నాం. కనుక వాళ్ళు అటువంటి ఉన్న పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చిన తర్వాత దేవుడు సర్వన భూమిని నాశనం చేసి నోవాహు కుటుంబం మీద కృప చూపి ఆ కుటుంబాన్ని రక్షించి ఆ కుటుంబాన్ని మాత్రమే ఓడలో పెట్టి అది రక్షణ మార్గం దయచేసిన దేవుడు తర్వాత ఈ మనుషుల యొక్క పరిస్థితులు చూసి ఎప్పుడు ఉంటే మారదు, మానవుల యొక్క స్థితి మారదు. వాళ్ళకి దేవుని మాటలంటే ఎక్కవు, దేవుని ఆజ్ఞలంటే ఎక్కవు, దేవుని వాక్యం అంటే ఎక్కవు. ఆనాడే కాదు ఈనాడు కూడా అంతే. ఎందుకంటే ఎప్పటికప్పుడు సాగ్రివేసేస్తాం మనం, ఎప్పటికప్పుడు. కానీ దానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం పెట్టాడు దేవుడు. ముందు చెప్పి తర్వాత పని చేస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా చెప్పుకోకుండా ఏ పని చేయడు అనుకుంటారు. మనం చెప్పుకోకుండా చేసేవాళ్ళం, మనం చెప్పుకోకుండా వేరే వాళ్ళకి మనం చేసేవాళ్ళం.
దేవుడు అట్లా కాదు, ముందు చెప్తాడు, హెచ్చరిస్తాడు, అనేక సార్లు చెప్తాడు, తర్వాత వినకపోతే తర్వాత ఆయన చిత్తానుసారం చేసుకుంటాడు. అనేక సార్లు 120 సంవత్సరాలు నోహవు ద్వారా చెడిపోయినప్పుడు, నరులు చెడిపోయినప్పుడు, నరులు అక్రమం విస్తరించినప్పుడు, వారి చెడుతనము మహాఘోరముగా ఉన్నప్పుడు దేవుడు ఓర్చుకున్నాడు. ఓర్చుకుని వాడికి ఆయనకి వచ్చిన కోపానికి నొచ్చుకుని, ఆయన హృదయంలో నొచ్చుకుని, ఈ మనుషులు చేసినందుకు వ్యర్థంగా నొచ్చుకుని వాళ్ళని సర్వనాశనం చేసేయాలనుకున్నాడు. దేవుడు చేసేసాడు. కానీ దేవుడు ఎవరు? కృపాసత్య సంపూర్ణుడైన, కృప గలవాడైన, కృప చూపేవాడైన కనుక ఆయన కృప మరి అంత గొప్పది కాబట్టి ఆయన కృప ఏం చేసిందంటే వారి గురించి పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ముందు వాడు కొడుకు ఏదైనా తప్పు చేసినట్లయితే ప్రతి తండ్రి కూడా తన కొడుకుని మరి కొట్టొచ్చు, గెంటేయచ్చు, నా కొడుకు కాదని చెప్పేయచ్చు. కానీ తర్వాత తండ్రికి ఉండేదేంటో తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. తన రక్తం యొక్క శోధన, తన రక్తం యొక్క వేదన అతనికి అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రయాసపడి నరుని కన్నాడో, ఎంత ఆలోచించి దేవుని ఆ మనిషి మీద ఎంత ఆలోచించుకుని తన కుమారుడైన క్రీస్తు ద్వారా నా బిడ్డలుగా ఉండాలని ఆయన ఎంత ఆశించి తన బిడ్డల్ని ఆయన చేసుకున్నాడో, అది ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటంటే పశ్చాత్తాపం పొందాడు, ప్రేమ చూపాడు, కనికరించాడు, వాళ్ళని క్షమించాడు. క్షమించి అంటున్న మాట ఏమిటంటే జల ప్రళయముతో సమస్త జీవరాశులు పోరాయి, కానీ ఒక నిబంధన మాత్రం వాళ్ళకి, ఇక ఎన్నడూను జల ప్రళయం ద్వారా నేను భూమిని నాశనం చేయను, మరులు కానీ జంతువులు కానీ జీవరాశులు కానీ వేటిని కూడా నేను నాశనం చేయను అని అన్నాడు. కనుక దానికి సూత్రంగా దానికి విధేయతగా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి అక్కడ ఒక మాట ఉంది. మరియు 12 వచనం, దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములు ఏర్పరుచుతున్న నిబంధన గుర్తు ఇదే. తరతరములు అంటే ఎప్పుడు వరకండి? ఎన్ని తరాలు చెప్పట్లేదు, మాట్లాడట్లేదు అసలు. తరతరములు అంటే ఇప్పటి వరకు కూడా. తరతరములు అంటే భూమి ఉన్నంత కాలము నా నిబంధన మారదు. దేవుని మాట నోటి నుంచి వెళ్ళిందంటే అది కొంతకాలానికి శాసనంగా వచ్చి అయిపోతుంది. దేవుడు దాన్ని చెరిపివేయడు, దేవుణ్ణి కూడా దేవుడు చెరిపివేయడు, దేన్ని కూడా దేవుని విరోధంగా చేయడు. కనుక దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని వాళ్ళ గురించి మరి ఆయన ఏమంటున్నాడంటే నిబంధన గుర్తు పెట్టాడు. ఏంటో ఆ గుర్తు అంటే మేఘములు 13, మేఘములో నా ధనుసును, అది మేఘములో ఏం పెడతాడట? ఏం పెడతాడమ్మా? చదవండి, అక్కడ చదివాడు కదా. ఏం ధనస్సు? ఎవరు ధనస్సు? అది ధనస్సు అంటే ఏంటో తెలుసా మీకు? ధనస్సు అంటే ఏమిటి? ఇంద్రధనస్సు ఎంత తొందరగా వచ్చేసిందో మన నోటికి. ధనస్సు, నా ధనస్సు అన్నాడు అక్కడ. అడగండి, చదవండి, మళ్ళీ చదవండి. 13, మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనగా గుర్తుగా ఉండును. ఎవరి ధనస్సు ఇది? మరి ఇంద్రధనస్సు అంటున్నాం మనం. ఇంద్రుడు ఎవరు వచ్చాడు మధ్యనే? ఆయన డైరెక్ట్ ఏమన్నాడు? నా ధనస్సు అన్నాడు. అది దేవుని ధనస్సు. ధనస్సు అంటే ఏంటి? విల్లు. విల్లు అంటే ఏంటంటే బాణము. మన భాషలో బాణం అంటే మళ్ళీ వేసేది అయిపోద్ది. బాణం కాదు, విల్లే అంటారు దాన్ని, విల్లే అంటారు. కనుక అది బాణం పెట్టి వేసేదాన్నే విల్లు అంటారు. ఈ విల్లు ఎవరు అంటే ధనస్సు. అందుకే బాణం ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అన్నీ తెలుసు, చెప్పట్లేదంటే. బాణం ఎలా ఉంటుంది? ఇలా ఉంగి దానికి ఒక తాడుండి
దాన్ని బాణం పెట్టి కొడతారు, దాన్ని బాణం. కనుక దాన్ని ఏమన్నాడంటే ధనస్సు అన్నాడు. విల్లులాగా ఉంది కాబట్టి ధనస్సు అన్నాడు. ఆ ధనస్సు ఎవరిది? నాది అన్నాడు. మరి ఇంద్రధనస్సు ఏంటండి? ఏంటంటే బైబిల్ని ఇతర భాషల్లో నుంచి మన భాషలోకి మాట్లాడినప్పుడు ధనస్సుకు పేరు పొందింది ఏంటంటే దేవుని ధనస్సు. అంటే దేవుడు మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వచ్చాము, ఇంగ్లీష్లో ఆ మాటలు లేవు. తెలుగులోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇంద్రుడే దేవుడు కాబట్టి ఇంద్ర, ఇది రాసింది బ్రాహ్మణ్సే. బైబిల్ని ఎక్కువగా అనువాదం చేసింది మరి కేరళలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్, తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ రాశారు. ఎక్కువ అనువాదం చేశారు వాళ్ళు. వాళ్ళ పండితులు గనక వాళ్ళ బ్రాహ్మణ్స్ అందరూ కూడా వాళ్ళు అనువాదం చేశారు. తోమ గారు వాళ్ళ మధ్యకి వచ్చి ఒక అద్భుతాన్ని చేసినప్పుడు వాళ్ళందరూ రక్షణ పొందారు. వాళ్ళ సంధ్యారామం చేస్తున్నారు ఉదయాన్నే. సంధ్యారామం అంటే ఏంటండి చెప్పాలి, ఇవి కూడా తెలియకపోతే చాలా కష్టం. సంధ్యారామము ఉదయాన్నే లేచి నీటిలో దిగి నీళ్లను తీసుకొని సూర్యుని వైపు తిరిగి ఆయనకి అర్పించడమే సంధ్యారామం. సంధ్య అంటే ఉదయము, రామం అంటే ఒట్టు అర్పిస్తారు. సంధ్యారామం చేస్తున్నారు. వెళ్తున్నప్పుడు అక్కడికి తోమగారు చేరారు. ఇది పెద్ద కథ కాదు కానీ కొద్ది విషయాలు గుర్తొస్తున్నాయి కాబట్టి. సంధ్యారామం చేస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణులు అక్కడికి చేరాడు. తోమగారు ఒక కార్పెంటర్గా వచ్చాడు. ఆయన ఇక్కడికి కార్పెంటర్గా వచ్చి ఒక రోజుకి ఒక మంచి భవనాన్ని కట్టి తర్వాత ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణ్స్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే సంధ్యారామం చేస్తుంటే ఆయన సంధ్యారామంలో నీళ్లు ఎత్తుతున్నప్పుడు ఆ నీళ్లు కింద పడిపోతున్నాయి. అయ్యా మీరు సంధ్యారామం చేస్తున్నారు, ఆ నీళ్లు కింద పడిపోతున్నాయి, మరి ఇదేం సంధ్యారామం అవుతుంది అన్నాడు. ఒరే తెలివి తక్కువడా, నీళ్లు కింద పడకపోతే పైకి వెళ్తాయా అని అంటే పైకి కూడా కాదు, అక్కడే నిలబడేటట్టు దేవుడు ఆజ్ఞ ఇస్తే అలాగే నిలబడతాయని చెప్పి అద్భుతం చేసి వాళ్ళు ఎలా పట్టుకున్నారు, నీళ్లు ఎదులు పెడితే అక్కడే గాలిలో నిలబడిపోయినాయి. వెంటనే అద్భుతం చూసి వాళ్ళు నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకొని విశ్వసించి ఈనాడు కేరళలోను తమిళనాడులోను వాళ్ళందరూ ఒకప్పుడు బ్రాహ్మణులు, ఎప్పుడు వాళ్ళు కులము కాదు కానీ క్రిస్టియానిటీలోకి వచ్చారు. కారణం వాళ్ళు అనువదించినటువంటి పాత నిబంధన గ్రంథం ఎక్కువగా వాళ్ళు అనువదించిందే. కనుక వాళ్ళు ఏం చేశారంటే ఇంద్రుడికే ఉంటుంది ధనస్సు, ఇంద్రుడు అంటే దేవుడు, నా ధనస్సు అంటే దేవుడు ధనస్సు అని ఇంద్రధనస్సు అని పెట్టారు బైబిల్లో. చాలా మట్టికి ఇంద్రధనస్సు అనే మరి ప్రకటన గ్రంథంలో కూడా ఇంద్రధనస్సు అనే ఉంది. ఎందుకంటే తెలుగు అనువాదం చేసినప్పుడు ఇంద్రధనస్సు అన్నారు. మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే అది దేవుని ధనస్స, ఇంద్రధనస్స. అది ఇవాళ సబ్జెక్ట్ ఏంటమ్మా చెప్పాలి మీరు. చాలా ముఖ్యమైనది, చాలా నేర్చుకోదగినటువంటి మాట ఇది. అది దేవుని ధనస్స, ఇంద్రధనస్స. అర్థమైందా? మనం అందరం కూడా ఇప్పుడు కూడా భలే అద్భుతంగా చూస్తాం కదా, మేఘాలు ఎట్టేసినప్పుడు, వర్షం చినుకులు పడుతున్నప్పుడు. సైన్స్ ఏం చెప్పిందంటే, భౌతిక శాస్త్రం ఏం చెప్పిందంటే అది ఎట్లా ఏర్పడుతుందో చెప్పింది. ఆకాశం అంతా మేఘం కమ్మినప్పుడు ఆ మేఘానికి ఎదురుకుండా చినుకులు పడుతున్నప్పుడు సూర్యకిరణాలు ఆ చినుకుల మీద పడినప్పుడు ఆ తెల్లగా ఉన్నటువంటి నీటి నుండి 7 రంగులుగా మారినటువంటి ఇంద్రధనుసు ఏర్పడుతుందని భౌతిక శాస్త్రం చెప్పింది. అది 7 రంగులు మాత్రమే కలిగి ఉంటుందని అంతవరకే చెప్పింది. అది అంత మించి అది ఏమి ఎలాగయ్యింది ఏంటి అనేది చెప్పలేదు. ఓన్లీ సైన్స్ ద్వారా వచ్చి ఇది ఎలాగొచ్చింది, ఈ విధంగా వచ్చిందని మాత్రమే చెప్పగలిగారు. కానీ మరి సత్యవేదమైనటువంటి బైబిల్, ఈ లోకంలో సత్యము తెలియని దాన్ని సత్యవేదముగా గుర్తించినటువంటి బైబిల్ సమస్త సత్యాన్ని, అందుకే అక్కడ ఏమన్నాడు చూసేవారు, కీర్తనలో చదువుకున్నాం మనం. ఎక్కడ 10లోనా ఎంత చదువుకున్నాం? 5లోనా? నిబంధన సత్యములు కృపా సత్యములు అని ఉంటుంది. కృపా సత్యములు అవి సత్యము.
ఆయన చూపిన కృప సత్యం. అది ఎందుకు వస్తుందంటే కృపగా సత్యము ద్వారా వచ్చింది. కృపా సత్యం అది కనుక అందుకనే నిబంధన చేసుకున్న నిబంధన, దేవుడు ఆనాటి ప్రజలతో చేసుకున్న నిబంధన ఆనాటికి మాత్రమే కాదు, చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా 7 రంగులతో కూడింది మరి అని అద్భుతంగా ఉంటుంది చూడటానికి. కానీ దాని వెనకాల ఉన్న సత్యము బైబిల్ చెప్పింది, అది మనం నేర్చుకోవాలి. ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయని అందరికీ తెలుసు. 7 రంగులను ఏమంటారు తెలుసా అండి? రెయిన్బో అంటారు. రెయిన్బో అంటారు ఇంగ్లీష్లో. రెయిన్ వచ్చినప్పుడు బ్రోకింగ్ వస్తుంది కాబట్టి రెయిన్బో అంటారు దాన్ని. బో అంటే ఏంటి? బుడగ. బో అంటే ఇలా ఉబ్బెత్తుగా వచ్చేదాన్ని బో అంటారు. రెయిన్ బో అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది కాబట్టి, వర్షం రాకపోతే అది రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆకాశం ఖాళీగా ఉన్నప్పుడు రాదు, అది ఎప్పుడు వస్తుంది? అందుకే దేవుడు ఏమన్నాడు? మేఘములో, చదవండి అక్కడే ఉంది, నన్ను చూడకండి. మేఘములో నా ధనస్సును ఉంచి తిని. మేఘం ఉంటేనే ధనస్సు ఉంటుంది, మేఘం లేకపోతే ధనస్సు ఉండదు. కనుక గమనించాలి మనం. సత్యము, దేవుని వాక్యం సత్యం. వాక్యాన్ని నిలబెట్టాలి మనం. ఎందుకంటే సత్యం ఇక్కడ ఉన్నది. లోకం ఏదో అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, మనకు అనవసరం. మనము సత్యం నేర్చుకోవటానికి వచ్చాము. అది కృపా సత్యం. దేవుని కృప ద్వారా సత్యాన్ని నీకు నాకు, అజ్ఞానులైనటువంటి లోకానికి కాకుండా జ్ఞానవంతులైనటువంటి నీకు నాకు నేర్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక అది నేను మేఘములో ఉంచుతానని ఆయనే చెప్పాడు. ఆయన నా నిబంధనకు గుర్తని ఆయనే చెప్పాడు. నేను మీతో నేనా ఏర్పరచుకున్నటువంటి నిబంధన అది. ఆ నిబంధనకు గుర్తది. ఇంతకుముందు పాత కాలంలో ఎవరైనా ఏమైనా మాట ప్రామిస్ చేసుకున్నారంటే ఆ ప్రామిస్ నెరవేర్చే వరకు కొన్ని వస్తువులు అక్కడ పెట్టేవారు. మన ఇద్దరం చేసుకున్న ఒడంబడికి ఈ వస్తువులు నీ దగ్గర ఉంచు, నేను వచ్చి నా ఒడంబడిక నేను నెరవేర్చే వరకు ఆ వస్తువుని అక్కడే ఉంచుతాను. అప్పుడు నేను నెరవేర్చిన తర్వాత ఆ వస్తువులు నేను విడుదల చేస్తాను. అలాంటిది ఒకటి చెప్పగలరా మీరు? బైబిల్లో చెప్పగలరా? బైబిల్ చదివితే చెప్పగలరా? బైబిల్ చదవట్లేదు కాబట్టి చెప్పలేదు. యోగా తామరు విషయంలో జరిగింది. తామరు తన భర్తను కోల్పోయిన తర్వాత, 2వ వాడిని చేసిన తర్వాత, ఆడు కూడా చనిపోయిన తర్వాత 3వ వాడు చేయకూడదని వాడిని ఎగ్గొట్టేసి వాడు వాళ్ళ అత్తగా వాళ్ళ అమ్మ ఇంటికి పంపేశాడు తామర్ని. అప్పుడు ఆ దారి పోతుంటే వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి గొర్రెలతో బొచ్చు కత్తిరించే దగ్గర పండగకి వెళ్ళిపోతుంటే మధ్యలో ఈమె తయారై కూర్చున్నది. కూర్చున్న తర్వాత ఈమె వేసి అనుకుని ఆమెతో పోవాలని చెప్పి, నేను నీకు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను, అప్పుడు విడిపించుకుంటానని నా ముద్ర అది ఇచ్చి కర్ర ఇచ్చి వెళ్ళాడు. గుర్తున్నదో లేదో మీకు? ఎప్పుడైనా బైబిల్ చదవండి, బైబిల్ చదివితే అర్థమవుతుంది. తర్వాత వచ్చి విడిపించుకున్నప్పుడు తర్వాత ఈయన గడిపిన ఏంటని ఊరంతా వచ్చేటప్పటికి ఏమిటిది, ఎందుకు ఇలా చేసింది వ్యభిచారమని అందరూ నలుగురిలో నిలబెట్టినప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరో చెప్తే ఆయనే నాకు గర్భిణి చేశాడని చెప్పింది. ఎవరు చేశారు? యోధ. యోధ వంశాన్ని నిలబెట్టింది. యోధ తన ఆఖరి కొడుకును తన దగ్గరికి పంపితే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టకోకుండా చేసింది ఆడే కనుక వంశాన్ని, యోధా వంశమే, యేసుక్రీస్తు వారు కూడా యోధా వంశంలోనే పుట్టారు. కనుక తప్పు కదండి, ఇది కదండి, అది కాదు కావాల్సింది. దేవుడు నియమించినటువంటి ఆజ్ఞను మీరితే దేవుడు ఎలాగైనా తన ఆజ్ఞను నెరవేర్చుకుంటాడు. తామరు చేసింది చాలా మంచిదని ఒప్పుకున్నాడు యోధ. తర్వాత అక్కడి నుంచే యోధ వంశం వచ్చింది. యోధ వంశం అంతమైపోయాను, అక్కడనే యూదులు వచ్చారు. ఈనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారు ఎవరు? యూదులే. ఆ యూద జనాంగం ఈ రోజు వరకు ఉన్నది అంటే అప్పుడు తామరు చేసినటువంటి సాహసం. కనుక ఎందుకు చెప్తున్నానంటే నిబంధన, మనకు కూడా ఒక నిబంధన ఇచ్చాడు. నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, వరద ద్వారా, వర్షము ద్వారా, మరి జల ప్రళయం ద్వారా మిమ్మల్ని నాశనం చేయను. అది గుర్తుగా నేను నా మేఘములో నా ధనస్సును ఉంచి ఉన్నాను. అది దేవుని యొక్క నిబంధన. అదే దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నది. నా ధనస్సు, నా ధనస్సు అని అనేక సార్లు చెప్పాడు.
ఆ ధనస్సు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం బైబిల్ తీయండి ఇప్పుడైనా చదవండి. ఇంటికాడ చదవాలనుకో టైం ఎక్కడ కుదరదు, మనకి అస్సలు కుదరదు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనము నుండి. నేను చదవాలా? ఆసీనుడై ఉండెను, కనబడేను, చెట్టును తేజోమయముగా ఆయన తల దగ్గర కనబడేను, ఇది చాలా ముఖ్యమైనది. 20 ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఏమిటయ్యా ఈ ఇంద్రధనుసు అంటే? దేవుని గుణ లక్షణాలండి, దేవుని యొక్క ప్రభావ లక్షణాలు. చూడండి, చాలా మంది బొమ్మలు వేస్తారు, దేవుళ్ళని చాలా మంది బొమ్మలు వేస్తారు. బొమ్మ చుట్టూరు ఇలాగ వెలిగేస్తారు, కాంతేస్తారు, కిరణాలు ఎలాగ వెళ్ళినట్టు. మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటారు, చూసారు కదా. ప్రభావం ఉంటుంది, ప్రభావ స్వరూపం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మళ్ళీ చదవండి. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడి నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. ఆసీనుడైనటువంటి ఆ యొక్క దేవుడు, ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రభావమును బయలుపరిచేది. ఈ ఇంద్రధనస్సు ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్న ఇంద్రధనస్సు, దేవుని ధనస్సు, ఆ ధనస్సు ఏమిటంటే 3 సార్లు అన్నాడు, నా ధనస్సు, ఆ ధనస్సు అని. అది ఇంద్రధనస్సు అని వచ్చినా మనం బైబిల్లో ఉన్నది కాబట్టి మనం ధ్యానం చేసుకున్న ఆ ధనస్సు గురించి వద్దు, కానీ ధనస్సు యొక్క గొప్ప ప్రభావ లక్షణాలు తెలుసుకోవాలి మనం. దానికి ఉన్నటువంటి 7 అనేది బైబిల్లో చాలా పరిపూర్ణమైన సంఖ్య. 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 కొండలు. 7 కొండలు అంటే ఇక్కడికి వెళ్ళకండి, అక్కడ యెరూషలేములో ఉన్నాయి 7 కొండలు. ఇక్కడ పరిగెత్తకండి. అక్కడ యెరూషలేములో ఎన్నున్నాయి? 7 కొండలు దేవుడు కనిపించాడు. కొండల మీదే ఆరాధించారు ఆ రోజుల్లో, అందుకని 7 అక్కడే మొదలెట్టారు. కనుక ప్రతిది కూడా 7 అనేది దైవికమైన పరిపూర్ణమైన సంఖ్య, దైవమును సూచించే సంఖ్య, దైవ స్వభావాన్ని సూచించే సంఖ్య, దైవమును ప్రచురణ చేసే సంఖ్య, దైవ ప్రభావాన్ని ప్రచురణ చేసే సంఖ్య. అర్థమైంది అనుకుంటాను. దేవుని స్వభావాన్ని ప్రచురణ చేస్తుంది. అది ఏదో చూడటానికి అందంగా, అయ్యో 8 రంగులు కలిసి ఉన్నాయి, అరే భలే ఉంది రండి అని చూస్తాం మనం. కానీ దానిలో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని నేర్చుకోవాలి మనం. ఆ రంగుల్లో ఉన్న ప్రభావాన్ని నేర్చుకోవాలి. అది ఎవరిది అంటున్నాడు ఆయన? యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అది దర్శనం అంటే ఏంటండి? దర్శనం అంటే కనబరుచుకొనుట. దర్శనం అంటే ఏమిటండి? మీకు వివరించి చెప్తున్నాను కనుక నేనేమి మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు. దర్శనం అంటే కనబరుచుకొనుట. దేవుడు నాకు దర్శనం అయ్యాడండి అంటే ఏంటి? కనపరుచుకున్నాడు. కొంతమంది కళ్ళలో కనపరుచుకుంటాడు, కొంతమందికి ఆత్మ ద్వారా కనపరుచుకుంటాడు, కొంతమందికి వాక్యం ద్వారా కనపరుచుకుంటాడు, కొంతమందికి ఇంకో విధంగా కనపరుచుకుంటాడు. ఎలాగైనా దేవుడు కనపరుచుకున్నట దర్శనము అంటాడు. కనుక ఆయన ప్రభావ దర్శనము ఎక్కడ పెట్టాడంటే మేఘంలో పెట్టాడు. ఆయన ప్రభావం ఏదై ఉన్నదో ఆ దేవుని యొక్క ప్రభావాన్ని మరి ఆ యొక్క ధనస్సులో 7 రంగులుగా ఆయన పెట్టాడు. అది ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ప్రభావ స్వభావము అది కదా. ఇంకా చూడండి 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం చూడండి, వివరించుకుందాం మనం.
దర్శన స్వరూపముగా అచ్చట కనబడెను. కనుక అది ప్రభావ దర్శనము. యేసుకేలుకు చూపిస్తున్నాడు, దేవాలయాన్ని చూపిస్తున్నాడు, దేవుని సింహాసనాన్ని చూపిస్తున్నాడు, దేవుని మహత్యాన్ని చూపిస్తున్నాడు, దేవుని అద్భుతాన్ని చూపిస్తాడు. ఒకసారి అన్నాడు, నేను నడుతున్నాయా, మాటలు రావు నాకు, నేను సరిగ్గా మాట్లాడలేను అన్నాడు. అప్పుడు ఏం చేశాడండి రెడ్డి గారు? కాల్చిన కత్తి ఒకటి తీసుకొచ్చి ఏం చేసినాడు? ఆ కత్తి ఎవరో తెలుసా? కత్తి అంటే కత్తిలో గుర్తు, మనకి మాంసం అంటే మాంసమే గుర్తు, తిండి అంటే తిండే గుర్తు. కత్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు మాట. దేవుని వాక్యం ఎవరండి? చెప్పండి అమ్మా. యేసు ప్రభు వారు ఆ వాక్యాన్ని నోటిలో పెట్టాడు, ఆయన నాలుగు ఖండించాడు. అది దహించు అగ్ని. అది ఆయన స్వభావం. దేవుని వాక్యం ఎప్పుడు దహిస్తుందండి. చెడ్డ ఉంటే కాల్చేస్తుంది, మంచి ఉంటే ప్రజ్వలింపజేస్తుంది. ఒక మంచిది అనుకోండి, దాన్ని ఇంకా లేపుతుంది. చెడ్డ ఉన్నదనుకోండి, సర్వనాశనం చేసేస్తాడు. అగ్ని వంటిది దేవుని వాక్యము, అగ్ని వంటిది కాదా అన్నాడు. దేవుని వాక్యము ఆయన నాలుగుకి తగిలినప్పుడు అప్పుడు అన్నాడు కదండి. 6:3 యేసుకేలు చదవండి. మీరు మర్చిపోయారు, బైబిల్ చదివి మర్చిపోయారు. 6వ అధ్యాయం యేసుకేలు 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేనేమైనా మర్చిపోయినామండి, ఉండమ్మా ఒక్కసారి. యెషయా గ్రంథం, క్షమించండి, యేసుకేలు కాదు, క్షమించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యేసుకేలు గురించి చెప్పినాను కదా నేను, క్షమించండి. 6:3 6 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. అది ఆ మహిమ. ఎప్పుడైతే నీలో ఉన్న చెత్తను కాల్చబడతాదో ఆ వాక్యము ద్వారా, దేవుని వాక్యము అగ్ని, దేవుని వాక్యము అగ్నం నీలో ఉన్న పనికిరాని వ్యర్థతను కాల్చబడతాదో అప్పుడు దేవుణ్ణి మహింపరుస్తావు. నువ్వు దేవుడు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటావు, దేవుని యొక్క గొప్పతనాన్ని, ప్రభావాన్ని తెలుసుకుంటావు. యెషయా తెలుసుకున్నాడు. వెంటనే ఆ మహిమను చూశాడు, అక్కడి నుంచి వెంటనే మోకరించాడు. ఆయన ప్రభావ దర్శనం అది. చాలా మందికి దర్శనాలు రావాలండి, చాలా దర్శనాలు వస్తాయి. ఇల్లు కట్టుకున్నట్టు దర్శనం వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినట్టు దర్శనం వస్తుంది, ఎక్కడికి వెళ్ళి తినేస్తున్నట్టు దర్శనాలు, చాలా దర్శనాలు వస్తాయి. కానీ దర్శనాలు రావు మనకు, చాలా మందికి రావు, చాలా మందికి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభావ దర్శనము అంటాడు. ప్రభావ దర్శనము ఆయన యేసుకేలుకి చూపించాడు. కనుక మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి. దానియేలుకి చూపించాడు. అన్ని నేను చదివించలేను, చాలా మాటలు ఉన్నాయి. కనుక దానియేలుకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 16 వరకు. ధరించుకొని ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అగ్ని జ్వాల ఎలా ఉంటుందో మనకు సరిగ్గా అర్థమైతే అర్థమవుతుంది. కుటము వేయబడినట్లు
మలినము లేదు, ఆయన పాదాలు మలినము లేదు. నీ జీవితంలోకి వచ్చింది అనుకో, నీ మలినము తొలగిపోతుంది. నీ జీవితంలో ఆయన అడుగు పెట్టాలి. మన జీవితంలో, మన ఇంట్లో, మన బ్రతుకుల్లో ఆయన అడుగు పెడితే అది అపరంజి కొలుములో వేసి పుటము వేసి, పుటం అంటే తెలుసా? బంగారాన్ని ఎన్నిసార్లు పుటం వేస్తారు? 7 సార్లు వేస్తారు. 7 సార్లు పుటం వేస్తారు. 7 సార్లు పుటం వేసి తర్వాత ఆ పుటం వేసిన బంగారంలో వాడి ముఖం కనబడితే అప్పుడు స్వచ్ఛమైన బంగారం. వాడి ముఖం కనబడాలి. పుటం వేసినోడు ముఖం ఉంటుంది కదా, వాడి ముఖం దేంట్లో కనపడాలి? ఆ బంగారం నీళ్ళలో కనపడాలి. ఆ బంగారాన్ని నీళ్ళుగా చేస్తాడు కదా, దాంట్లో కనపడాలి. అప్పుడు పుటం పూర్తయినట్టు. ఇప్పుడు మనం పుటం వేయాలంటే మనం ఎక్కడ కనపడాలి? చెప్పండి అమ్మా, ఎక్కడ కనపడాలి? క్రీస్తులో కనపడాలి. మనం పుటం వేసిన వాళ్ళం అయితే, మనం శుద్ధీకరించిన వాళ్ళం అయితే, మనల్ని కూడా పుటం వేసినట్లయితే ఎక్కడ కనపడాలి? క్రీస్తులో కనపడాలి. క్రీస్తులో ఉండాలి మన ముఖం. అది దర్శనం. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం చదవమ్మా మనకి. యుగ యుగములు జీవించిన దర్శనం అది. కనుక ఇంద్రధనస్సు ఏంటండి? ఇప్పుడు చెప్పండి, మనం పాఠానికి వచ్చేద్దాం, టైం అయిపోతుంది. ఇంద్రధనస్సు ఏంటి? ప్రభావ దర్శనం. అంటే ఆ దర్శనము క్రీస్తే. ఇంద్రధనస్సు ఎవరో కాదు, క్రీస్తు. క్రీస్తు గుణ లక్షణాలు, ప్రభావ లక్షణాలు. ఆయన గుర్తుగా వచ్చాడు. క్రీస్తు కృప మన మీద కుమ్మరించింది. ఆనాడు జనాంగాలకి జలప్రళయం అయిపోయిన తర్వాత జనాంగాన్ని ఇంకా నాశనం చేయను నేను. వీళ్ళతో నేను ఎప్పుడు వాద్యం ఆడను, వాదించను నేను వీళ్ళతోటి. వీళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళే, ఎప్పుడు చెడ్డగానే ఉంటారు కదండి. అప్పుడంటే అప్పుడు కాదు, ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలే మన దగ్గర ఉంటాయి. మంచి ఏమైనా ఉంటుందా అంటే కనపడతాం మనకి. అందుకనే మనము పుటము వేయబడిన వారిగా ఉండాలంటున్నాడు. కనుక ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఏమున్నది? దూత అంటే దూత దగ్గరికి వెళ్ళిపోయాం మనం. దూత అంటే ఎవరు చెప్పండి? యేసుప్రభుకు దూతనే ఉన్నది. యేసుప్రభువే దూత. ఎప్పుడు అది మనము దూతగా అన్ని విషయాల్లోనూ యేసుప్రభుకున్న బిరుదులు అన్ని నేర్చుకున్నాం ఒకసారి. అప్పుడు యూట్యూబ్ మొదలు పెట్టలేదు. అన్ని చెప్పినాను మీకు, కనీసం 58 చెప్పినాను మీకు. పాత వాళ్ళు గుర్తుండాలి మరి, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతాం కాబట్టి గుర్తుండదులే. చాలా విషయాలు మనం ధ్యానం చేస్తుంటాం. చదువమ్మా. మేఘము ధరించుకుని ఉండేను. ఎక్కడ ధరించుకుంటుంది? ఇంద్రధనస్సు ఎక్కడ వస్తుందమ్మా? మేఘంలో వస్తుంది. మేఘము ధరించుకున్నవాడు ఆయన. మేఘాల్లో వెళ్ళిపోయినాడు, మేఘాల్లోనే భూమి మీదకి వస్తాడు. మేఘము ధరించుకున్నవాడైనా. ఇంద్రధనస్సు ఎక్కడుంది? మేఘాల్లో ఉంది. మేఘం మీద గుర్తుపెట్టాడు. నేను కోపించాను, సర్వనాశనం చేశాను. నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి నేను ఆ మేఘంలో వచ్చి మీ మీద కృప చూపి, కనికరించి, మిమ్మల్ని రక్షించి, విమోచించి మిమ్మల్ని నా ప్రభావాన్ని కనపరుచుకుంటానని ఆయన మేఘములోనికి వచ్చాడు. మేఘము ధరించుకున్నవాడైనా.
మేఘారూరుడై వచ్చుచున్నాడని ఉంటుంది బైబిల్లో. మేఘారూరుడై వచ్చిందంటే మేఘంలో నుంచి వస్తాడు ఆయన. బైబిల్ చదువుతూ ఉంటే కొన్ని విషయాలు గుర్తుంటాయి మనకి. ఎక్కువ చదవండి బైబిల్ చదివి. నేను ఎంత చెప్పినా వేస్తే మీరు బైబిల్ ధ్యానం చేయకపోతే. చదువుతూ ఉండాలి. చదువుతుంటే దేవుని మాట మనల్ని పట్టుకుంటుంది. మనల్ని మందిరంలోని వాళ్ళు అగ్నిలో పుటం వేసినట్లు చేస్తుంది. మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడతాము. క్రీస్తులాగా బ్రతుకుతాము. నీతి న్యాయాలను అనుసరించి జీవిస్తాం. అప్పుడు దేవుని కృప నోహవుకున్నట్లుగా మనకు కూడా ఉంటుంది. ఆఖరిగా 4వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఏడు దీపాలు ప్రజ్వరిల్లుచున్నవంటే 7 రంగులు, 7 స్వభావాలు, 7 లక్షణాలు. యేసుక్రీస్తుకున్న 7 ప్రభావ లక్షణాలు ఏమిటంటే ఆయనకున్న క్యారెక్టర్స్, ఆయనకున్న గుణ లక్షణాలు. అది ఇంద్రధనస్సు గురించి. ఇంద్రధనస్సు వచ్చిందంటే చూస్తాము, మేఘంలో వచ్చిందని అనుకుంటాము. సైన్స్ కూడా మనకు అంతవరకే నేర్పింది. కానీ సత్యవేదం చెప్తున్నది ఏంటంటే అది దేవుని యొక్క ప్రభావ లక్షణాలు. దేవుని యొక్క ప్రభావ లక్షణాలు, ఆయనకున్న లక్షణాలు మనకి వివరిస్తుంది, గుర్తు చేసుకోమంటుంది. దేవుడు ఆనాడు కాపాడిన దేవుడు ఈ రోజు వరకు నిన్ను కూడా నన్ను కూడా కాపాడుతున్నాడు. ఆ రోజు నోహవు తర్వాత జలప్రలయం తర్వాత కాపాడిన దేవుడు ఈ రోజును కూడా తన యొక్క ఇంద్రధనస్సు అని గుర్తుపెట్టి ఆయన మేఘములో ఉండి నిన్ను నన్ను కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ పోషించుకుంటూ వస్తున్నాడు. అది గుర్తుండాలి మనకి. అది నాకు గుర్తుగా ఉన్నదన్నాడు ఆదికాండంలో. ఆయన ప్రభావ లక్షణాలు గుర్తులేవు. 7 రంగులు ఉంటాయి. కొన్ని వెళ్ళిపోదాం, పాఠంలోకి వెళ్ళిపోదాం, చాలా టైం అయిపోయింది. 7 రంగులు ఉంటాయి. కొన్ని రంగులు చెప్పగలరా మీరు? చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎరుపు రంగు ఉంటుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? ఎరుపు రంగు ఉంటుంది. ఎరుపు రంగు దేనికి గుర్తు అంటే క్రీస్తు రక్తానికి గుర్తు. ఎరుపు దేనికి గుర్తు అంటే క్రీస్తు రక్తానికి గుర్తు. ఆయన త్యాగానికి గుర్తు. ఆయన త్యాగము మన పాపాలను తీసివేసి మనల్ని కూడా ఆ ప్రభావవంతంగా ఆ మహిమలోనికి తీసుకెళ్తాదనే గుర్తుగా మనల్ని ఉంచాడు. నశించిపోరు మీరు. ఆనాడు జనాంగంలాగా నాశనం చేయడు. ఆ ఎర్ర గుర్తు ఎందుకు పెట్టారు తెలుసా? రక్షణకర్త, విమోచనకర్త, రక్తదాత అయినటువంటి యేసుక్రీస్తు రక్షణను గుర్తు చేయటానికే ఆ ఇంద్రధనస్సులో ఉన్న ఎర్ర రంగు. ఎరుపు రంగు ఉంటుంది. ఎప్పుడు చూసుండం మనం. సాధారణంగా రంగులు కనపడతాయి కానీ అంత పర్టికులర్గా మనము గమనించం. అందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చాలా ఉన్నాయి కానీ సమయం తక్కువ ఉంది. తొందరగా మహిమైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన, అందుకే ఎర్రది ఎరుపు చూపిస్తున్నాడు, రక్తాన్ని చూపిస్తున్నాడు. ఈ రక్తమే నీకు శరణం, ఈ రక్తమే నీకు గుర్తు, ఈ రక్తమే నిన్ను స్వస్థపరుస్తుంది, ఈ రక్తమే నీకు రక్షణ ఇస్తుంది, ఈ రక్తమే నిన్ను బాగు చేస్తుంది, ఈ రక్తమే నీకు నిత్యత్వాన్ని దయచేస్తుంది. ఈ రక్షణ కంటే భూమి మీద ఏ బలిచ్చినా, ఏ కోడిని, మేకను, గొర్రెను ఏది చేసినా అదేది చేయదు. ఈ రక్తమే అది గుర్తు చేస్తుంది. ఎరుపు రంగు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. తొందరగా చదవాలి. కొంచెం 7 రంగుల గురించి నేర్చుకోవాలంటే క్రీస్తు యేసు కృపాైశ్వర్యము ద్వారా మనం ఆయన కృప చూపాడు కాబట్టి ఆనాడు జనాల్ని కాపాడాడు. పాపం చేసినా, తప్పు చేసినా,
మన జీవితాలు కూడా నడిచిపోతున్నాయి. నేను ఒక డాక్టర్ దగ్గర, హిందూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కుక్కడపల్లిలో మాట్లాడాను. ఏమండి, దేవుడు చేసిన గొప్ప కనికరం ఏంటంటే తప్పు చేసిన వెంటనే శిక్షించకపోవడమే. శిక్షిస్తే పాపం ఇలా పెరిగిపోదు. నడిచిపోతున్నాయని ప్రతి ఓడు నడిచిపోతున్నాడు. క్షమించాడు దేవుడు, శిక్షించలేదు దేవుడు. శిక్షించి తర్వాత కృప చూపాడే. ఆయన కోపం క్షణమాత్రమే ఉంది. ఆయన ప్రేమ, కృప, దీర్ఘశాంతం ఉంటుంది. మనం ఉన్నంత కాలం ఉంటుంది. ఎప్పుడైనా శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ ఆయన కనికరించుకుని నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు అని ఎక్కిరించేవాడు కాదు దేవుడు. మనమైతే ఎక్కిరింతాం. లేదా మళ్ళీ వచ్చాడు అనుకోవాడు మన దగ్గరికి, మనం ఏం చేస్తాం? ఆడిది గుర్తు చేస్తాం. దేవుడు అలా గుర్తు చేసుకోడు. ఎక్కడ వేసుకున్నాను అన్నాడు? మీ పాపములు వీటి మీద వేసుకున్నాను, నాకు కనపడమన్నాడు. అంతే, ఒక్క మాటలో ఉదాహరణ. రక్తము, ఎరుపు రంగు, ఆ యొక్క ఇంద్రధనస్సు అంటే అదే ధనస్సులో ఉన్నటువంటి ఆ ఎరుపు రంగు దేనికి గుర్తు అంటే ఆయన రక్తానికి, ఆయన త్యాగానికి గుర్తు. కనుక గుర్తు చేసుకో ఈ దినాన్ని. నువ్వు ఇంద్రధనస్సు చూసిన వెంటనే, ఆ యొక్క ధనస్సు చూసిన వెంటనే నీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? నన్ను ఈ రోజున ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? చెప్పలేకపోతున్నారు. దేవుని కృపే కాపాడిందండి. మనం తప్పు చేయడం కాదు, దౌర్భాగ్యం. మన తప్పులు లెక్కెట్టుకుంటే మన కోట్లు ఉంటాయి. కానీ ఆయన కృప ఒక్కటే వాటిని అన్నిటిని ఏం చేసింది? కొట్టేస్తుంది. అందుకే ఎర్రగా చూపించాడు మనకి. ఎరుపు రంగు ఆకాశంలో ఉంటుంది. అందుకే ఒక్క మాటను చదువుకుని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ వచనం. మొదటి పత్రిక 1వ వచనం 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము అని. ఆ ఎరుపు రంగు ఏంటి తెలుసా? అది రంగుగా చూస్తున్నావు నువ్వు. అది అమూల్యమైన రక్తము, ఎవరికి దొరకని రక్తము. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తులో కడుక్కోవడానికి ఇష్టపడతారో ఆ రక్తం వారికి దొరుకుతుంది. 1 అంటారు, సమస్త దుర్నీతుల నుండి దూరపరుచు రక్తం. అది మీలో ఉన్న చెడ్డ మలినమాన్ని తీసివేసే కాంతివంతమైనటువంటి ఆ రక్తం. అది ఎరుపు రంగు యొక్క గుర్తు. నిన్ను క్రీస్తు రక్షించినట్లయితే, క్రీస్తు రక్తము నిన్ను రక్షించినట్లయితే, ఆ యొక్క ధనస్సును నువ్వు చూసినప్పుడు గుర్తుంచుకో, ప్రభువా నన్ను రక్షించిన వాడవు నువ్వేనయ్యా. మరలా నాకు చూపిస్తున్నావయ్యా, నీ ప్రేమను చూపిస్తున్నావయ్యా, నీ త్యాగాన్ని చూపిస్తున్నావయ్యా. గుర్తు చేసుకోవాలి. నేను ఎక్కువ చదవలేదు, చాలా ఉన్నాయి. కానీ రెండవది ఏంటో తెలుసా? ఆరెంజ్ రంగు అంటారు, నారింజ రంగు. నారింజ ఎలా ఉంటది చెప్పలే. ఆరెంజ్ రంగు చీరలు కొనుక్కునేటప్పుడు గుర్తొస్తాయండి. చీరలు కొనుక్కునేటప్పుడు వంగ పువ్వు రంగు అంటారు. చీరలు కొనుక్కున్నప్పుడు మాత్రం రంగులు బాగా గుర్తొస్తాయి మనకి. కానీ రంగు అడిగితే మాత్రం చెప్పలేం కదా. మరి ఎంత ఆరెంజ్ రంగు కొన్న స్థితి ఏమిటో తెలుసా మీకు? ఎట్లా ఉంటే చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. అగ్గి మండుతుంటే చూసారా ఎప్పుడన్నా? మంటలు పైకొస్తే చూసారా? అది ఏ రంగులో ఉంటది? ఆరెంజ్ రంగు అండి. అగ్ని ఎలా ఉంటది? ఆరెంజ్ రంగేది. దాని రంగు ఆరెంజ్ రంగే. పశువు ముదిరిపోతే ఆరెంజ్ రంగు ఉంటుంది. ఆరెంజ్ రంగు అది. అగ్ని ఆరెంజ్ రంగు ఉంటుంది. మరి ఆ ధనస్సులో అగ్నిని, ఆయన తీర్పును గుర్తు చేస్తుంది. నువ్వు సరిగ్గా లేకపోతే నీ జీవితంలో ఆయన ప్రేమించేవాడే కాదు. ప్రేమించేవాడు కదా అని ఎన్నైనా చేసుకుంటే పోతే ఊరుకునేవాడు కూడా కాదే. సాగుతున్నాయి కదా అని మరి సాగిపోదాం అనుకుంటే సాగనివ్వడాయి. తీర్పు తప్పనిసరిగా ఉంటుంది. ఆయన తీర్పుని బయలుపరిచేది ఆరెంజ్ రంగు. అగ్ని తీర్పు, పరిశుద్ధతను గుర్తు. ఆయన పరిశుద్ధుడు కదండి. అగ్ని అన్నది ఇందాక ప్రకటనలో చదువుకున్నాను, నేను మళ్ళీ తిరిగేలేను. అగ్నిమయమై ఉన్నాయంట. ఎలా ఉన్నాయని? అగ్నిమయం అంటే
ఆరెంజ్ రంగుతో నింపబడి ఉన్నది, అగ్నిలాగా ఉన్నది ఆయన. అగ్నిమయమైనది. గుర్తు చేసుకో. నీవు సరిగ్గా లేకపోతే ఒక రోజు ఎంత ముందు చదువుకున్నాం, మనకు గుర్తుందా? పోయిన వారం చదువుకున్నాం. పోయిన వారం కదండి, ఇప్పుడు ఎక్కడ గుర్తుంటుందిలేండి కదా. పోయిన వారం ఇప్పుడు గుర్తుంటుందా? తెసలోనికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, 2వ తెసలోనిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఓ మాటను గుర్తు చేసుకున్నాను. అది ఒక్కటే చదివిస్తాను నేను. ఏం ప్రభావం? ఎవరి ప్రభావం అది? ఆరెంజ్ రంగు ఎవరి ప్రభావము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావం. ఏంటి ఆ ప్రభావం? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి అనుగ్రహింపబడును. అగ్ని తీర్పు. అగ్ని ఏమిటండి? తీర్పు. నారింజ రంగు దేనికి గుర్తు తెలుసా? గుర్తు పెట్టుకోవాలి. ధనస్సును చూసినప్పుడు ఏం గుర్తు రావాలంటే మన జీవితంలో తీర్పు ఉంది, జాగ్రత్తగా బతకాలి. తీర్పు ఉన్నది. మన నడవడిక, మన ప్రవర్తన సరి లేకపోతే మనకు తీర్పు ఉన్నది. ఒక రోజున తీర్పు పీఠం ఎదుర, న్యాయ పీఠం ఎదుర మనం నిలబడవలసి సమయం వస్తుంది అని అది గుర్తు చేయటానికి గుర్తుగా అక్కడ ఇచ్చాడు ఆరెంజ్ రంగు. మన వాళ్ళు ఇంకా నేను ఎన్నో నేను చెప్పలేను. పశువు రంగు. పశువు అంటే బాగా తెలుస్తుందిలే. పశువు రాసుకుంటే గుమ్మానికి మనం ఓపెన్ కూడా చేయము ఇల్లు. పశువే పశువు, పశువే పశువు. పశువు యొక్క ప్రాధాన్యత మాత్రం మనకు తెలియదు. పశువు దేవుని మహిమ. పశువు దేవుని మహిమ. అందుకే గుమ్మాలకు రాస్తారు. ఒక కాంతివంతమైనది, వెలుగుకు గుర్తు పశువు. స్వచ్ఛమైనది అది. పశువు ఎటువంటిదంటే స్వచ్ఛమైనది. అశుభ్రత ఉంటే పశువు రాసుకుంటారు. పశువు ఎందుకు రాస్తారు? ఎందుకు రాసుకుంటారండి? మీరు ఎందుకు ఎప్పుడు రాసుకోలేదేమో. చాలా మంది పశువు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారంటే పరిశుద్ధత గుర్తు. దానిలో ఉన్న మలినాలన్నీ పశువు వల్ల నాశనం అయిపోతాయి. మన ఫేస్లో ఉన్నాయి, మన కాళ్ళకు ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇంకా అన్నీ తెలిసే మీరు అక్కడి నుంచే చాలా మంది వచ్చి ఉంటారు. సత్యనారాయణ కథకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? చెప్పట్లేదు. చెప్పడం మాత్రం చెప్పరు మీరు. అసలు మేము అక్కడ లేవనుకున్నట్టే ఉంటారు. శుభ్రంగా కాళ్ళకి పారాణి పెట్టేస్తారు. పారాణి కింద పశువు రాస్తారు. పరిశుద్ధత గుర్తుంది. శుభ్రపరుచుకున్న జీవితాలకు గుర్తు పశువు. ఇంద్రధనుసులో ఉన్నది నువ్వు పరిశుద్ధుడు అని గుర్తు చేసుకో. పనికిమాలిన పనులు చేయొద్దు, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అక్కడ చూపిస్తున్నాను నీకు గుర్తు. పరిశుద్ధతకు గుర్తది. పరిశుద్ధతకు గుర్తది. కాంతికి గుర్తు, వెలుగుకు గుర్తు, దీపానికి గుర్తు. చూడండి, ఒక్క మాట చూసుకుందాం దాని గురించి కూడా. ఒక్క మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అధికారానికి కూడా గుర్తు ఆయనకి. ఆయన ప్రభావానికి, అధికారానికి కూడా గుర్తది. కనుక ఇయ్యబడి ఉన్నది అంటాడు. వెలుగుకు గుర్తు. యోహాను 8:12 నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానంటాడు. వెలుగుగా వస్తాడు ఆయన. మన జీవితాల్లో మసకబారిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, మలినమైన జీవితాలు పశువుకు గుర్తు చేస్తాడు. ప్రతి రంగు దేవుని ప్రభావం, క్రీస్తు ప్రభావాన్ని బయలుపరుస్తుందండి. అది ఆది కాలంలో ఆ రోజునే చెప్పాడు. ఈ మహిమ, ఈ ప్రభావం సార్వభౌమ అధికారం అంటాడు. యేసు ప్రభుకు మాత్రమే ఆ సార్వభౌమ అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయనకొక్కడికే సర్వ ప్రజల మీద అధికారం ఇచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు?
లోకా గారు అన్నారు అపోస్తుల కార్యములు ఏమన్నాడు 10:36 పోనీ రెఫరెన్స్ చెప్పాను. ఏమన్నాడు? యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరినీ పరిపాలిస్తాడు. చెడ్డోడిని పరిపాలన, నమ్మనోడిని అందరినీ పరిపాలిస్తాడు. అందరికీ ప్రభు ఆయన. అది ప్రభావం, అది సార్వభౌమాధికారం. ఆయన యొక్క సార్వభౌమాధికారం. సరే, ఎక్కువ వచనాలు మనం చదువుకోలేము. ఆకుపచ్చ, గ్రీన్, మీరు చూడలేదు, 7 రంగులు చూడాలి. అది నూతన జీవానికి మరి నిరీక్షణకు గుర్తు. చెట్లు పచ్చగా వచ్చాయనుకో ఏమనుకుంటారు చెప్పండి? చెప్పలేకపోతున్నారు, మన మాటలు కూడా చెప్పలేకపోతున్నారు మీరు. చెట్టు పచ్చగా వచ్చిందంటే ఏమొస్తుంది? పూత వస్తుంది, కాయలు వస్తాయి, ఒక నిరీక్షణ ఉంటుంది మనకి. ఆకులు వచ్చాయంటే ఏముంటుందండి మనకి? చెట్టు పచ్చగా వస్తే కాయలు కాస్తుందని నిరీక్షణ ఉంటుంది. అర్థమైందా? ఆకుపచ్చ నిరీక్షణ గుర్తు. నీ జీవితం మళ్ళీ మారుతుంది, నాశనం కాదు. 2 కొరింథీ 5:17 ఏమన్నాడు? క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవి గౌరవించను, సమస్తమును కొత్తవైన, సమస్తం కొత్తవైపోతాయి. నువ్వు ఈ రోజున చూసుకో, నా జీవితం కొత్తపడాలి, నా బ్రతుకు కొత్తపడుతుంది. ఆయన నాకున్నాడు, నన్ను నూతన పరుస్తాడు, నన్ను మరీ ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు, నాలో పచ్చదనం ఇస్తాడు. పచ్చదనం అంటే సంతోషం, సమాధానం. పచ్చదనం అంటే సంతోషము, సమాధానం. అది నా జీవితంలో ఇస్తాడు. అది చూసినప్పుడు గుర్తు రావాలి. యేసుప్రభు యొక్క ప్రభావ లక్షణం అది, ఆ రంగు. తర్వాత వెళ్ళిపోదాం, మరి చాలా లేట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే నీలం రంగు, బ్లూ. పిల్లలని చెప్పమంటే చెప్పేస్తారండి, సండే స్కూల్లో లేరు వాళ్ళు ఇక్కడ. బ్లూ రంగు. బ్లూ అంటే మనం బట్టలు ఎత్తికి డబ్బు వేసుకుంటాం, బ్లూ కాదు. అదే రంగులే, అది అయితే గుర్తుంటారు మనకి. బ్లూ అంటే చాలు. బ్లూ పరలోకములో ఉన్నటువంటి, పరలోకానికి దేవుని నమ్మకత్వానికి గుర్తు. బ్లూ నమ్మకత్వానికి గుర్తు. దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుతున్న కృప ఒక నమ్మకమైందని, ఆయన వాక్యము నమ్మదగిందని, ఆయన ఎప్పుడు రక్షకుడని, విమోచకుడని, కాపాడేవాడని నమ్మకానికి గుర్తుగా బ్లూ రంగును నీకు ఆ ధనస్సులో పెట్టాడు. మత్తయి సువార్త ఒక మాటను చదువుకుని మనం చేద్దాం. ఆకాశంలో ఏముంటుందండి? ఆయన సింహాసనం. ఆకాశము నా సింహాసము, పాదము భూమి నా పాదపీఠం. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం ఉన్నది. బ్లూ రంగు అదే చూపిస్తుంది. మేఘం లేకపోతే ఏం కనబడుతుంది మనకి? మేఘం లేకపోతే ఏం కనబడుతుందండి? అయ్యో చెప్పట్లేదు. మేఘం లేకపోతే ఆకాశంలో ఏం కనబడుతుంది? గ్రీనా? బ్లూ రంగు కనబడుతుంది. ఆకాశం ఎలా ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. అక్కడ సింహాసనం ఉన్నది పైన. బ్లూ రంగు సింహాసనం గుర్తు, ఆయన ఆధిపత్యానికి గుర్తు. నువ్వు ఆయన ఆధిపత్యంలో ఉన్నావా? ఆయన సింహాసనం మీద కింద ఉన్నావా? ఆ ఇంద్రధనుస్సు చూసినప్పుడు గుర్తు రావాలి. అసలు నా ప్రయాసన లేకపోతే ఏమైనా కొద్దిగా అర్థమవుతుందా? దయచేసి మీకు చెప్పేది, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పేది, మానేస్తాం. అర్థమవుతుందా? బ్లూ రంగు సింహాసనం గుర్తు. ఇందాక ప్రకటనలో వర్ణ నక్షత్రాలు చెప్పాడు, ఆ రత్నాలు చెప్పాడు. నీల రంగు వర్ణము కలిగినటువంటి రత్నాలతో పొదిగిన సింహాసనం అది. ఆయన సింహాసనానికి గుర్తు. సహోదరుడా, మత్తయి సువార్త 23:9 వచ్చింది.
ఆయన పరలోకమందున్నాడు. కనుక సింహాసనం ఆయన ఉన్నది. అక్కడ కాదు కానీ ఇంకో మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువు. మంచి మాట ఉంది అట్లా. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ గురించి చెప్పేస్తా. 1:19 మొదటి పేతురు పత్రిక 1:19 4:19 కనుక మనం ఏం చేయాలంటే ఆయనకి ఎప్పుడు చూసామో అప్పుడు ఆయన ఆత్మలను ఆయనకి అప్పచెప్పుకోవాలి. నీ అధికారం కింద, నీ సింహాసనం కింద. స్టిఫెన్ కొట్టేస్తున్నారండి. స్టిఫెన్ ఏం చేశారు? అపోస్తల కార్యంలో వాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఆయన ఏం చేశాడు? అయ్యి బాబోయ్ అని కళ్ళు మూసుకున్నాడా? ఎక్కడ చూశాడు? సింహాసనం వైపు చూశాడు. నీ బాధలో, నీ కష్టాలు, నీ శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడ చూడాలి? ఆయన సింహాసనం వైపు చూడాలి. అది కరుణించే సింహాసనం. అది ఆ సింహాసనమే నీకు మేలు చేసే సింహాసనం. ఈ లోకంలో ఎన్ని రాజ్యాలైనా వస్తాయి, ఎంతమంది అయినా వస్తారు, పోతారు. అది శాశ్వతమైన సింహాసనం నీ జీవితంలో, నా జీవితంలో. అది సింహాసనం. మనం ఆయనకు అప్పచెప్పాలి మన ఆత్మని. స్టెఫెన్ అప్పచెప్పాడు, యేసుప్రభువా నా ఆత్మని నీకు అప్పగించుచున్నానన్నాడు. తెలుసా? మన జీవితంలో మనం అదే చేయవలసింది. ఇంకో రంగు ఏమిటంటే, తర్వాత రంగు ఏంటంటే ఇండిగో అంటారు. ఇండిగోని ఏమంటారు? ఎడ్యుకేటెడ్ చెప్పాలి. ఇండిగో అనేది, ఇండిగోకు తెలుగు నిర్వచనం లేదా? పర్పుల్లా? పర్పుల్ వేరే. పర్పుల్ అంటే ఊదా రంగు. ఇండిగో. సరే, నాకు కూడా దొరకలేదు ఇండిగోను, డిక్షనరీ చూడాలి. ఇండిగో అంటే దైవిక జ్ఞానం. దేవుని జ్ఞానం ఇచ్చేది ఆయనే. క్రీస్తు వల్ల మాత్రమే తప్పితే ఇంకేమీ జ్ఞానం రాదు. దేవుని శక్తి, దేవుని జ్ఞానం యేసుక్రీస్తే. 1 కొరింథీ 1:24 అన్నాడు, ఆయన యూదులకేని గ్రీకు దేశస్తులకేని ఆటంకముగా ఉన్నాడు కానీ ఎవరు తీసేయాలి? ఆటంకముగా ఉన్నాడు కానీ దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇందులో శక్తి అది, దేవుని శక్తి అది, దేవుని జ్ఞానం అది. కనుక ఆయనకి ఎవరన్నా బోధించగలరా? అఘోర్ మనము చెప్పలేనంత జ్ఞానము దేవునికి. మనం ఆయన ఎదురు నిలబడలేదు. అది గుర్తొచ్చినప్పుడు జ్ఞానం తగ్గిమ్మన్నాడు. సొలొమోను అదే అడిగాడు. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఈ ప్రజలు పాలించమంటున్నాను, కనుక నా జ్ఞానం సరిపోదు, జ్ఞానం ఏమని అడిగాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? మనలాగా ఏం చేశాడండి? ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? లోక పరిస్థితులు ఆశించాడు, సర్వనాశనం అయిపోయాడు. తర్వాత అప్పుడు చెప్పాడు మనకి, రే నాకు జ్ఞానం వచ్చింది కానీ ఆ జ్ఞానం నిలబెట్టుకోలేకపోయినాను, అందుకని ఈ లోకంలో ఉన్నవి ఆశించి జీవించాను, నేను భ్రష్టుని అయిపోయాను, అందుకని ఈ లోకంలో ఉన్నదంతా చెప్పండి, ఆ మాట చెప్పండి చాలు, వ్యర్థం 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 అన్నాడు. అంతే. ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో బంగారం వ్యర్థం, భార్య వ్యర్థం, పిల్లలు వ్యర్థం, సమస్తం వ్యర్థమే, వీళ్ళెవరూ మీతో రారు, ఇదంతా వ్యర్థమే. అప్పుడు చెప్పాడు. కనుక ఈ రోజున కూడా మనకు దేవుని జ్ఞానం ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఆశిస్తున్నాం కాబట్టి అది వ్యర్థం అయిపోతుంది, మన జీవితాల్లో అది నిష్ప్రయోజనం అయిపోతుంది, ఏ విధమైన ఉపయోగం లేకపోతుంది. అందుకే ఆ ఇండిగో రంగుని ఆ ధనస్సులో గుర్తు చేసి దేవుని జ్ఞానాన్ని పొందేది. దేవుని జ్ఞానం, బుద్ధి జ్ఞాన సర్వ ఫలసిద్ధతలు అంటారు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి అంటాడు. తులసి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనమా 3వ వచనం, 2, 3 అనుకుంటా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి, దాచబడి ఉన్నాయి.
ఆ ఇంద్రధనుసులో దాచబడి ఉన్నది, ఇంద్రధనుసు అనే క్రీస్తు ప్రభావంలో దాచబడి ఉన్నది ఇందుగో. అది ఆశించు, అయ్యా అది నాకు దయచేయి. భక్తుడు అడిగారు కదా, నీ జ్ఞానం దాచి ఇందాక చదువుకున్నాం 25లో మనం, నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు. కృపాసత్యమయ్యది, అది నాకు ఇయ్యయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. ఆ జ్ఞానం నిన్ను మారుస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది అన్నాడు భక్తుడు దావీదు 119వ కీర్తనలో. బాధల్లో ఏమిస్తుంది అన్నాడు? నెమ్మదిస్తుంది, కష్టాల్లో నెమ్మదిస్తుంది. ఆ జ్ఞానం కంగారు పడనివ్వదు, కలవర చెందనివ్వదు, భయపడనివ్వదు. ఆ జ్ఞానము, ఆ జ్ఞానం పై నుండి వచ్చినదే ఉండాలి. లోక జ్ఞానం కాదు, ఏరుకోవటానికి, పుస్తకాల్లో పోగు చేసుకోవటానికి, పుస్తకాలు చదవటానికి కాదు. ఇది పై నుండి వచ్చి జ్ఞానం. అదే యాకోబులో అన్నాడు, పై నుండి వచ్చేట మొదట. ఎక్కడది యాకోబు పత్రిక? చదవండి, ఒక్క మాట చదవండి, పర్వాలేదులే, ఏం చేస్తా. యాకోబు పత్రిక 3వ వచనం అనుకుంటా. పై నుండి వచనము జ్ఞానము మొదట. అది మొదటిదమ్మా, అది కాదు. 3వ అధ్యాయము 15వ వచనము చదవండి అమ్మా. ఈ జ్ఞానము తర్వాత ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, నీచ కార్యమును ఈ లోక సంబంధమైన జ్ఞానము ద్వారా ఉంటుందంట. మరి 17 ఏమంటాడంటే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. అది జ్ఞానం. ఆయన ప్రభావాలండి. యేసు ప్రభు వారి ప్రభావాలే ఆ యొక్క ధనస్సు. అవన్నీ గుర్తు రావాలి మన జీవితంలో. మన కోసం ముందే పెట్టాడే దేవుడు. ఏది కూడా ముందు చెప్పకుండా చేయడండి. ముందు చెప్పిన తర్వాతే చేస్తాడు ఎవరికైనా సరే, చెప్పకుండా చేయడం. అర్థమైందా? నేను ఇంకెక్కువ చదివించలేను కనుక ఒక మాట అంటాడు ఆయన, తొంభై 92వ కీర్తన 5వ వచనం చదవండి. ఒక్క మాట చదివాను, తను ముగించేస్తా. ఆఖరి మాట. అది సరిపోద్ది. ఆలోచనలు కూడా ఎరగం, దేవుని ఆలోచనలు. జ్ఞానం సంగతి అలాగుంచి ఆయన మన పట్ల ఎందుకు చూపుతున్నాడు ఈ కృప? ఆలోచన కూడా ఎరగని అవివేకులమైపోయినాం. ఆఖరి 7వ రంగు ఏంటో తెలుసా? ఇందాక పిల్లలు ఏదో చెప్పారు కదా, ఏం రంగు అన్నారు? పర్పుల్ అంట. పర్పుల్ ఇంగ్లీష్లా, తెలుగులో ఊదా రంగు. ఎప్పుడైనా చూసారా ఊదా రంగు? ధనికుడు ఏం లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్న ధనికుడు ఏ బట్టలు ధరించుకున్నాడు? ఊదా రంగు ఎవరు ధనికుడు ధరిస్తాడు. ఊదా రంగు దేనికంటే రాజులకు గుర్తు. రాజవస్త్రాలన్నీ ఊదా రంగులోనే ఉండేవి. ఆ రంగు ఎవరు ధరించుకున్నారు? ఊదా రంగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన రంగు గుర్తు చేస్తున్నాడు. ఎంత కాలానికైనా నేనే ప్రభువురా, నేనే ప్రభువు నీకు. ఊదా రంగు అనేది అంత గొప్పది. రాజులకు రాజు ఊదా రంగు వస్త్రాలు ధరిస్తారు, ధరించేవారు రాజులు. కనుక ప్రకటన గ్రంథంలో 2 మాటలు చూసుకుందాం ఊదా రంగు గురించి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం.
రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. రాజు కాబట్టి ఊదా రంగు వస్త్రం ఆయన వస్త్రం మీద ఉన్నది రాజు అని, వస్త్రం మీద ఉన్నది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని. మరి నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నామా? ఆయనే మనకు రాజు. ఎవడొచ్చినా దిగిపోతాడు 5 సంవత్సరాలకి, ఎవడొచ్చినా 5 సంవత్సరాలు, పోనీ 10 సంవత్సరాలు, మోదీ లేదు 15 సంవత్సరాలు. కానీ శాశ్వతమైన రాజు ఒకడు ఉన్నాడు. నిన్ను నన్ను పరిపాలించే రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు గురించి చెప్తున్నాడు. ఆ రంగుని చూసినప్పుడు నాకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. గుర్తు రావాలమ్మా ఇవన్నీ జ్ఞాపకాలు. ఈ 7 రంగులు మన జీవితంలో ఆయన ప్రభావాన్ని గుర్తు చేసుకునే మనకి ఆయన మన మీద చూపుతున్న మరి ప్రేమ, ఆప్యాయత, జాలి, కనికరము, దయ ఇవన్నీ చూపుతున్నదే ఆ యొక్క ఇంద్రధనస్సు. కనుక గమనిందాం, మనం గమనిందాం ప్రియులారా, గమనిందాం. కనుక అనేక మాటలు ఉన్నాయి రాజులకు రాజు అని. ధనస్సు అందమైన దృశ్యమే కాకుండా మానవాళికి చూపిన కృప, నమ్మకత్వాన్ని, శాశ్వతమైన నిబంధనను గుర్తించుకోవాలి. మనం ఏదో కనబడుతుందని చూడటం కాదు. ప్రతిసారి కూడా కేవలం తీర్పు తీర్చువాడు కాకుండా క్షమించేవాడు, ఆదరించేవాడు, ప్రేమ చూపేవాడు, కనికరించేవాడు అని, ప్రేమ స్వరూపని ఎల్లప్పుడూ కూడా మన మనసులో గమనించి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించి మన బ్రతుకు దినాలన్నీ అదే శాశ్వత నిబంధన అయిన యేసుక్రీస్తు. అందుకే కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఇది నా యొక్క ఆ మాట చెప్పట్లేదు, నిబంధన రక్తము అన్నాడు. ఏమన్నాడండి? నిబంధన రక్తము. గుర్తు చేసుకోండి, ఇది నా నిబంధన రక్తం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో రెయిన్బో వచ్చింది అందంగా ఉందని కాదు, అది నిన్ను నన్ను పురుగొల్పుతుంది. క్రీస్తు యొక్క ప్రభావాన్ని గుర్తు చేస్తుంది, ఆయన ప్రభావాన్ని మనకు బయలుపరుస్తుంది. ఆ 7 రంగులు కూడా మనకి ఆయన యొక్క ప్రభావాన్ని సూచిస్తున్నాయి. మన పట్ల చూపుతున్న ఆప్యాయతను, మన పట్ల చూపుతున్న ప్రేమను, మన పట్ల చూపుతున్న కనికరాన్ని. కనుక మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఇంద్రధనస్సును, అంటే ఇంద్రధనస్సు వస్తే దాన్ని పెట్టుకోమని కాదండి, మళ్ళీ అది కూడా చేస్తాం మనం. ఇంద్రధనస్సు యేసుప్రభు కాదు, ఇంద్రధనస్సు యేసుప్రభు కాదు, ఆయన ప్రభావ దర్శనం అంతే. మళ్ళీ దానికి దండం పెడతారేమో, అదే అది ఆయన యొక్క ప్రభావ దర్శనం. ఇప్పుడు అదే కదా జరిగేది. పాలిస్తుంది, పోషిస్తుంది కాబట్టి అది పవిత్రమైంది అంటాడు. దాని కాళ్ళు కడుగుతాడు, ముగ్గురు రాస్తాడు, దాని కాళ్ళు పసుపుతో కడుగుతాడు శుభ్రంగా. ఎందుకంటే పాలిస్తుంది కాబట్టి. పాలిచ్చినంత అన్న దైవమా? కాయలు ఇచ్చినంత అది దేవుడా? చెప్పండి. ఆయన ప్రభావ లక్షణాలను మర్చిపోతావేమో అని గుర్తు చేయటానికే ఆ యొక్క ఆకాశంలో ఆ దర్శనాన్ని పెట్టాడు ఆయన. కనుక గమనించాలి, అనునిత్యము ఆయన ధనస్సును మనం గుర్తు చేసుకోవాలి. అది ఇంద్రధనస్సు కాదు, అది దేవుని ధనస్సు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావ లక్షణములతో కూడిన ధనస్సు అది, విల్లది. నీ జీవితం మీద ఒక బాణం వేసే విల్లది. ప్రతిసారి బాణం వేస్తే ఏమవుతుందండి? బాణం వేస్తే ఏమవుతుంది చెప్పాలి, ముగించేస్తా చెప్పాలి. బాణం వేసి నన్ను కొట్టాడు అనుకో, నిన్ను కొట్టాడు అనుకో, ఏమవుతుంది నీకు? గుచ్చుకుంటుంది. ఆ బాణం నీకు ఏమవ్వాలి? నీ హృదయాన్ని చెప్పాలి, మీరు గుచ్చాలి. గుర్తు చేయాలి. ప్రభు యొక్క కృపద అది గుర్తు చేస్తుందా ప్రభు ఆ ఇంద్రధనస్సు. అట్టి ధన్యతలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఒట్టిగా దీవెన ఆశీర్వాదం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఇంద్రధనస్సు అంటే అది, ఇంద్రధనస్సు అంటే చూసేది కాదు.